దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని ధ్యానించుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆ యొక్క మిషనరీ యొక్క పేరు రాల్ఫ్ టి టెంప్లన్. ఈయన 1896లో జన్మించినారు. ఈయన భారతదేశంలో ఒక అమెరికన్ మిషనరీ మరియు విద్యావేత్త, ప్రచురణకర్త మరియు సామాజిక కార్యకర్తగా తన సేవలు అందించినారు. కాన్సస్లోని వింటన్లో తన మతబోధక విధుల కారణంగా సైనిక విధి నుండి మినహాయింపు ఉన్నప్పటికీ రాల్ఫ్ టెంప్లిన్ ఆ హక్కును వదులుకొని 1917లో 4వ యుఎస్ నేవీ ఏరో స్క్వాడ్రన్లో బోధకుడు మరియు సైనికుడిగా చేరారు. మొదటి ప్రపంచ యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత టెంప్లిన్ కాన్సస్లోని విన్ఫీల్డ్లో ఉన్న సౌత్ వెస్టర్న్ కాలేజీలో చేరారు. 1920లో ఆయన పట్టభద్రుడై లీలా హార్టర్ను వివాహం చేసుకొని మసాచుసెట్స్లోని బోస్టన్కు వెళ్ళారు. తరువాతి 4 సంవత్సరాలలో ఆయన బోస్టన్ విశ్వవిద్యాలయంలో 2 డిగ్రీలు సంపాదించారు. ఒకటి పవిత్ర వేదాంత శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు మరొకటి ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక మరియు మత విద్య సమస్య అనే అంశంపై దృష్టి సారించిన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ. పట్టభద్రులైన తర్వాత మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ టెంప్లిన్లను మిషనరీలుగా భారతదేశానికి పంపింది. వారు 1925లో విద్యారంగంలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. స్థానిక గ్రామాలకు వివిధ కట్టడాలు నిర్మిస్తున్నప్పుడు పెద్ద వయస్సు అబ్బాయిలు ఇతరులతో కలిసి పనిచేస్తూ నేర్చుకోవడానికి వీలు కల్పించే ఒక సహకార పద్ధతిని వారు అభివృద్ధి చేశారు. భారత జాతీయవాదం మరియు మహాత్మా గాంధీ యొక్క అహింస పద్ధతులు టెంప్లిన్లను ప్రేరేపించాయి మరియు వారు ఆ ఉద్యమానికి తీవ్ర మద్దతుదారులుగా మారారు. బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏమి చేయబోమని విధేయత ప్రమాణం చేయమని అడిగినప్పుడు వారు నిరాకరించారు. అందువల్ల 1940లో వారి మిషనరీ సేవ హఠాత్తుగా ముగిసింది. అహింసాత్మక ప్రత్యక్ష కార్యాచరణ పద్ధతి టెంప్లిన్స్ దంపతులను మరియు భారతదేశం నుండి బహిష్కరించబడిన మరో మెథడిస్ట్ మిషనరీ అయిన జే హోమ్ స్మిత్ను ప్రేరేపించింది. వారు కలిసి న్యూయార్క్ నగరంలో ఆఫ్రికన్ అమెరికన్ మరియు ప్యూర్టోరికన్ నివాస ప్రాంతాల కూడలిలో హర్లెమ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ ఆశ్రమం అనేక విప్లవాత్మక క్రైస్తవ శాంతి కార్యకలాపాలకు నిలయంగా మరియు కేంద్రంగా మారింది. 1941లో టెంప్లిన్ కుటుంబం నగరం నుండి న్యూయార్క్లోని సఫెర్న్లో ఉన్న ఒక వ్యవసాయ సమాజానికి తరలి వెళ్ళింది. అక్కడ రాల్ఫ్ టెంప్లిన్ ప్రయోగాత్మక స్కూల్ ఆఫ్ లివింగ్ బాధ్యతలు స్వీకరించారు. జెఫర్సోనియన్ ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపచేయడానికి, పెద్ద కార్పొరేషన్ల నుండి విముక్తి పొందడానికి మరియు అమెరికన్ సామాజిక జీవితాన్ని నిర్మించడానికి రాల్ఫ్ బోర్స్డీ ఇచ్చిన పిలుపును అందుకున్న 16 కుటుంబాల ఆర్థిక సమాజానికి ఆ పాఠశాల కేంద్ర బిందువుగా ఉండేది. ఆ పాఠశాల ఆర్థిక, మత, నైతిక మరియు రాజకీయ వాస్తవాలను రోజువారీ ఆచరణలో ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక వయోజన ఆచరణాత్మక జీవితకాల అభ్యాస కార్యక్రమం. అతని ఆందోళనలు ఎప్పుడూ నల్ల తెల్ల జాతుల సంబంధాలకే పరిమితం కాలేదు. భారతదేశం నుండి బహిష్కరణకు గురైన వెంటనే న్యూయార్క్లోని టెంప్లిన్ కలిసిన ప్యూర్టోరికన్లను అమెరికా నుండి తనదైన శైలిలో వలసవాదాన్ని పాటిస్తోందని అతనికి తెలియజేశారు. ప్యూర్టోరికోలో అమెరికన్ విధానాలపై టెంప్లిన్ నిర్మోహమాటంగా మాట్లాడడం ప్రారంభించారు. ఆయన స్వాతంత్రం కోసం లాబియింగ్ చేశారు, దాని గురించి రాశారు. అంతేకాక కరేబియన్లో స్వేచ్ఛ గురించి అమెరికా చెప్పే మాటలకు దాని వాస్తవ ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి నిరాహార దీక్ష కూడా చేపట్టారు. 1965లో హౌస్ అండ్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ ముందు హాజరు కావాలని పిలిచినప్పుడు టెంప్లిన్ హాజరు కావడానికి నిరాకరించారు. భారతదేశంలో ఉన్నట్లే తాను ఒక ఉన్నత అధికారికి జవాబుదారీగా ఉండాలని ఆయన దృఢంగా నమ్మారు. 1948లో ఆయన అహింసాత్మక ప్రతిఘటనకు, ముఖ్యంగా నిర్బంధ సైనిక నియామకం మరియు పన్నులకు వ్యతిరేకంగా కట్టుబడి ఉన్న పీస్ మేకర్స్ అనే సంస్థను స్థాపించడంలో సహాయపడ్డారు. ఈయన 1984లో మరణించినారు. ఈ విధంగా ఆయన మన భారతదేశంలో
సేవ చేసిన తర్వాత అమెరికా కూడా వెళ్ళి అక్కడ విశేషమైన సేవ పరిచర్యను చేస్తున్నారు. ఆమెన్.